ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అవి అఫీషియల్ వెబ్సైట్లో ఎలా చూడాలన్న దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. సో కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నార్మల్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ చాలా చోట్ల మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. జస్ట్ ఇక్కడ రోల్ నెంబర్ ఉన్న చోట మీ యొక్క ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేసి సబ్మిట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు కింద రిజల్ట్స్ అనేవి విజిబుల్ అనేది అవుతాయి. అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. ఇలా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మీకు షార్ట్ మెమోస్ కూడా రావడం జరుగుతుంది. అవి మనకు స్కూల్ వైజ్ స్టూడెంట్స్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క రిజల్ట్స్ వెబ్సైట్ అనేది మనకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.